హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. చూసారు కదా, లాస్ట్ వ్లాగ్లో మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట. సో ఆంటీ వాళ్ళని తీసుకొని ఆ రోజైతే లంచ్ తర్వాత మేమైతే శిల్పారామం వచ్చాము. శిల్పారామం చూస్తానన్నారనమాట. సో అక్కడికైతే తీసుకొని వచ్చాము. అండ్ అప్పుడప్పుడే మేము వెళ్ళేసరికి స్టాల్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు మెల్లమెల్లగా. అండ్ శిల్పారామం వచ్చేసేసరికి మేము హైటెక్ సిటీ శిల్పారామంకి వెళ్ళామండి. అడల్ట్స్కి వచ్చేసరికి 60 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసరికి 20 రూపీస్ అనమాట టికెట్. సో అక్కడ లోపలికి వెళ్ళాక ఈ డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ అన్నీ చూసాను. శిల్పారామంలో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ మనం బార్గెన్ చేస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా మంచి రీజనబుల్ ప్రైస్కి మనకి ఐటమ్స్ వస్తాయన్నమాట. సో ఇవైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో ఒకే ప్రైస్ ఉంటుందండి. సో మీరైతే చూసుకొని క్వాలిటీ చూసుకొని అయితే చెక్అవుట్ చేయవచ్చు. అండ్ దెన్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే చూసాను. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఆ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. నేను ఆన్లైన్లో తీసుకున్నాను కొన్ని ఇయర్స్ బ్యాక్. అండ్ పర్ల్ ఐటమ్స్, ఆథెంటిక్ జ్యువెలరీ ఇలాంటివన్నీ అయితే మనకి డెఫినెట్గా ఇక్కడైతే దొరుకుతాయి ఈజీగా. మీరు వెళ్ళినప్పుడైతే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ సంబడీ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఆర్ట్స్, ఇలా ఎథ్నిక్ అవుట్ఫిట్స్ లేదా జ్యువెలరీస్ ఇంట్రెస్టెడ్ ఫోక్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయవచ్చు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి అన్నమాట. సో మేమైతే అలా స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా వెళ్తూ అయితే ఉన్నాము మొత్తం. చేవిన్సి కెవిన్ చెయ్. భలే ఉన్నాయి కదా ఇవి. విన్సీ భలే ఉంది కదా. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి, ఇవైతే చాలా బాగున్నాయండి. దిస్ వాజ్ అరౌండ్ 1200 రూపీస్ అనుకుంటా. ఈచ్ బ్యాగ్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం వర్క్ అంతా కూడా నా ఫోన్ అసలు జస్టిస్ చేయట్లేదు అనమాట. అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి ఈ స్టాల్ నెంబర్ కూడా నేను షూట్ చేశాను, చూపిస్తాను మీకు. ఒకసారి మీరు శిల్పారామం వెళ్తే కనుక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి అనమాట. లైక్ మ్యారేజెస్కి యూ కెన్ స్టైల్ ఇట్ ఎనీవే, ఇండో వెస్టర్న్ అయినా సరే స్టైల్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు వెళ్తే కనుక ఆ స్టాల్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ కొంచెం ముందుకు వచ్చేసరికి మాకైతే ఈ స్టాల్ కనిపించింది. ఇక్కడ A to Z అన్నీ ఉన్నాయండి. డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెద్ద పెద్ద వేసెస్ ఉన్నాయి, అండ్ ట్రీస్ ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇది ఎవరికంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే మూవ్ అవుతున్నారు, న్యూ హౌస్కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆల్ సోర్ట్స్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూఆర్ సంబడీ హూ ఈజ్ ఇంటూ మీకు ఈ ఎస్థెటిక్ వైబ్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా చెక్అవుట్ చేయవచ్చు. అండ్ ఇక్కడైతే ఈ స్టోర్లో అయితే ప్రైజెస్ కొంచెం నార్మల్గానే ఉన్నాయన్నమాట. వెరీ రీజనబుల్ అనిపించింది. అండ్ ఈ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, బాల్కనీ సెట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు క్లోతింగ్ స్టోర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు డెఫినెట్గా వెంటనే ఈ స్టాల్ కనిపిస్తుంది. ఇదైతే ఒకటే స్టాల్ ఉందండి ఓవరాల్. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా అవ్వరు. దీని తర్వాత పిల్లలు బోటింగ్ చేస్తానన్నారనమాట. నన్ను కూడా రమ్మన్నారు, నేనైతే రానని చెప్పాను. వాళ్ళైతే బోటింగ్కి వెళ్ళారు. అండ్ పిల్లలు అండ్ అంకుల్ వాళ్ళు అయితే వెళ్ళారు. వెళ్ళి చాలాసేపు కిట్టు ఇంకా కెవినే చాలాసేపు సైక్లింగ్ చేశారంట. తర్వాత విన్సీ కూడా నేను చేస్తానని చెప్పి తీసుకుందంట. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి ఆ లైటింగ్ అదంతా పడేసరికి చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇదంతా ఈ సీనరీ ఎలా ఉందంటే కేరళ వైబ్స్ వచ్చాయి కదా, నాకైతే అలా అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందో లేదో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ దెన్ వాళ్ళు రైడ్ ఫినిష్ చేసుకొని వాళ్ళైతే వచ్చేసారు. దీని తర్వాత మేము ఇంకొన్ని ఐటమ్స్ చూసామన్నమాట, అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఇది కూడా బాగున్నాయి. ఇది యాక్చువల్గా నాకు మీకు గుర్తుందా, మనం ఆగ్రోమాకి వెళ్ళాము ఫ్యూ వీక్స్ బ్యాక్. యాక్చువల్లీ వీక్స్ కాదులేండి, మంత్స్ బ్యాక్ వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ ఐటమ్స్ నాకు ఇలా అనిపించింది. కాకపోతే దీని ప్రైసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆగ్రోమాక్. సో ఒకసారి అఫోర్డబుల్ కాబట్టి చెక్అవుట్ చేయాలంటే చెక్అవుట్ చేయవచ్చు ఎప్పుడన్నా మీరు.
నాకు సేమ్ ప్లేస్లో ఈ చిన్న బర్డ్ ఒకటి కనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది, అందుకని మీతో చూపిస్తున్నాను. ఇది బాల్కనీస్లో సెటప్ చేసుకుంటాం కదా, అక్కడికైతే చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత అక్కడ విలేజ్ సెటప్ ఉందండి ఒకటి, అక్కడికైతే వెళ్ళాము. అండ్ నైట్ అయిపోయింది కదా, లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో ఇవన్నీ అప్పట్లో ఓల్డెన్ డేస్లో గోల్డ్ స్మిత్ ఎలా చేసేవాళ్ళు, ఐరన్ చేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ పొలం పనులు చేసుకునేవాళ్ళు. ఈ సెటప్ అయితే అంతా ఉంది, అదంతా అయితే చూసాము. అండ్ పిల్లలకు కూడా చూపిస్తూ ఉన్నామన్నమాట. సో ఇట్లా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు అని చెప్పేసి. సో పిల్లలకి చూపించడానికి, ఎందుకంటే పిల్లలకి ఇప్పుడైతే విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్కడా లేదు కాబట్టి పిల్లలకి ఇవన్నీ చూపించడానికి కూడా స్కోప్ ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చి మన ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు చూపించడం బెటరే కదా. సో అలా అయితే మేము మా డే ఎండ్ చేసాము. అండ్ దెన్ ఇంటికైతే రీచ్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.